నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. గత పాలనపై కేటీఆర్ చేసిన విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి యూత్ కాంగ్రెస్ లీడర్గా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ గుర్తు చేశారు. కాంగ్రెస్ సహకారంతోనే కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారని, మంత్రిగా పనిచేశారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వినడానికి కూడా బీఆర్ఎస్ ఇష్టపడడం లేదని, కానీ ఆయన హయాంలోనే హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా ప్రమాణం చేశారని రేవంత్ వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు.